ఫస్ట్ మనము కొన్ని కాజులు తీసుకోవాలి. తీసుకున్న ఆ కాజులని మనము మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చాలా మెత్తగా అయిందా లేదా అనేది ఒకసారి మనము చేయితో తట్టి చూసుకోవాలి. చూసుకున్నాక ఇలా అంటే మెత్తగా అయింది అని అనిపించినాక ఒక బౌల్‌లో వేసుకొని ఆ బౌల్‌లో పాలు కానీ నీళ్లు కానీ ఆ పౌడర్‌కి కాజు పౌడర్‌కి యాడ్ చేసుకుంటూ స్మూత్‌గా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చాలా స్మూత్‌గా అయిన తర్వాత ఆ కాజు పేస్ట్‌ని మన ఫేస్‌కి అప్లై చేసుకోవాలి. ఎలా అప్లై చేసుకోవాలంటే ఫేస్ మొత్తము బాగా అప్లై చేసుకొని మర్దన కూడా చేసుకోవాలి. ఎంత బాగా మర్దన చేసుకుంటే అంత మంచిది. మంచిగా మర్దన చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఫేస్‌ని అలాగే వదిలేయాలి. అలా వదిలేసినాక ఆరిపోతుంది. ఆరిన తర్వాత మనం ఫేస్‌ని వాష్ చేసుకోవాలి. సోప్ మాత్రం యూజ్ చేయకూడదు. ఈ ప్రాసెస్‌ని మనము ఎప్పుడైనా పడుకునే ముందు అంటే మనం ఒక 2 అవర్స్ తర్వాత పడుకుంటాము అని అన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసేసుకోవాలి. పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని పడుకోవాలి. మార్నింగ్ లేచేసరికల్లా ఎంతో గ్లోగా ఉండే స్కిన్ మన సొంతం అవుతుంది. ఒకసారి మీరు చేసి చూడండి. నేను చేశాను, నాకు సక్సెస్ అయింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.